अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। कंदी श्रीनिवास रेड्डी का जैनत और भोरज का दौरा, मंडलों में कई ख़ानदानों से मुलाकात व ताज़ियत। अवामी मसाइल को मुकामी सतह पर ही हल किया जाए, ज़िला कलेक्टर राजा शीशा की अफसरान को हिदायत। आदिलाबाद में महकमा लेबर के दफ्तर के सामने CPI का धरना, बकाया जात अदा न करने पर 3 जून के बाद हड़ताल का दिया इंतबाह। कुमरम भीम आसिफाबाद ज़िले में खौफनाक सड़क हादसा, कार की टक्कर से हेड कांस्टेबल जान बहक। आदिलाबाद म्यूनसिपल वार्ड नंबर 33 काउंसलर NRI सैयद महबूब अली की भतीजी की शादी तकरीब। आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी व दीगर मौजूदीन की शिरकत। और अब ख़बरों की तफसील। आदिलाबाद ज़िला रेड्डी वेलफेयर संगम इंतखाबात के मौके पर आदिलाबाद कांग्रेस पार्टी असम्बली हल्का इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने शहर के न्यू हाउसिंग बोर्ड कॉलोनी में वाक़े रेड्डी वेलफेयर संगम दफ्तर का दौरा किया। इतवार को मुनक़िद इंतखाबात में मुत्तफ़िक़ा तौर पर मुंतखब होने वाले ज़िला सदर LT ओम प्रकाश रेड्डी, जनरल सेक्रेटरी अल्लूरी भूपति रेड्डी, नायब सदर बोरांचो श्रीकांत रेड्डी, मुद्दुपू केदारेश्वर रेड्डी, संगड़ी पद्मा रेड्डी, खाजिन सुरेश विट्ठल रेड्डी, वर्किंग सदर रमेश रेड्डी, प्रमोद रेड्डी को गोवर्धन रेड्डी, मनी लता रेड्डी व दीगर अहदेदारान को मुबारकबाद पेश की। 9 मुंतखब अहदेदारों की शाल पोशी भी की गई। इस मौके पर कंदी श्रीनिवास रेड्डी ने उम्मीद जाहिर की कि नई कमेटी ज़िला रेड्डी वेलफेयर संगम की तरक्की के लिए भरपूर कोशिशें करेंगी। कांग्रेस पार्टी इंचार्ज डायनामिक लीडर और आदिलाबाद గత 2-3 నెలలుగా మనకు రహదారి సమస్యలు ఉన్నటువంటి జీవితకాలం గుర్తుండే విధంగా ఆ రోడ్డు సమస్యలను తీర్చి జరిగింది। రాజకీయాలకు రాణించడానికి వచ్చి తన యొక్క నిత్య కోరుకుంటూ మరియు రెడ్డి బంధువులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎల్లవేళలా మన రెడ్డి సంఘానికి అలాగే అంతకంటే కూడా అన్ని సినిమాలు వచ్చినటువంటి రెడ్డి గారు కంది శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాల్సిన ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, పాత కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి నల్లనారాయణ రెడ్డి కాక, గోపిడి రామరెడ్డి గారు, పెద్దలందరూ సహకరించుకుంటూ ఒక్కరికొక్కరు సహకరించుకుంటూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను। కుల సంఘాలలో అంటే సామాజిక సంఘాలలో రాజకీయ ప్రమేయం మంచిది కాదు। రాజకీయ నాయకులు ఎప్పుడు భావోద్వేగాలతో తమ సమస్యల పట్ల భావోద్వేగాలతో ఉంటాయి। సామాజిక వర్గాలు అంత భావోద్వేగాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు। ఎందుకంటే నేను ఎప్పుడు కలెక్టర్కు ఎస్పీకి అదే చెప్తా, ఒక ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ అయ్యే వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి శల్య పరీక్షకు అగ్ని పరీక్షకు నిలబడతారు।
కానీ ఆఫీసర్లు ముఖ్యమంత్రులు మారినా ప్రధానమంత్రులు మారినా ఆఫీసర్లు వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు 30 సంవత్సరాల సర్వీసు 35 సంవత్సరాల సర్వీస్ చేసుకుంటూనే ఉంటారు. అందుకనే సామాజిక రాజకీయ ఆర్థికంగా విద్య వైద్యం ఉపాధి రంగాలలో మన సమాజం అత్యంత ముందుకు పోవాలని కోరుకునేటువంటి మొట్టమొదటి వ్యక్తిని నేను. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా. మీ అందరికీ నేను చెప్పేది ఒకటి, ఎంతోమంది ఇక్కడ కాస్తకారులు, ఎంతోమంది పంటలు పండించి ఆదర్శ రైతులు, ఆదర్శ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు, వారి తండ్రులు, వారి తల్లులు, వారి బంధువులు, వారి చుట్టాలు ఉన్నారు. అందరం కూడా ఈ సంఘాన్ని భుజాన ఎత్తుకుందాం. ఒక్కరిది కాదు, అందరం భుజాన ఎత్తుకుంటేనే పని అవుతుంది. అందరూ బతికితేనే బతికినట్టు. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఆమోదం మన లక్ష్యం. మనం ఏ లక్ష్యం కోసమైతే వచ్చినామో ఆ లక్ష్యం మనల్ని నిరంతరం ముందుకు నడిపిస్తూ ఉంటుంది, సహారా నేర్పిస్తూ ఉంటుంది, లేని హంగులు అద్దుతూ ఉంటుంది, కష్ట సుఖాలలో భాగంగా అంటది, నేర్చుకోమంటది. నేను ఆదిలాబాద్ రాజకీయాలకు వచ్చిన తర్వాతనే అనేక వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవడం కానీ లేదంటే డాక్యుమెంటరీలు చూడడం కానీ వీటన్నిటి ద్వారా తెలిసింది ఏంటంటే సమిష్టిగా ప్రజల్ని ఒక్కటిగా చేయడం. ఎప్పుడు కూడా ఒక 75% మంది ఆమోదం దొరికితే చాలు. ఒక 25 అందరినీ కలపడం, ఒక దగ్గరికి తీసుకురావడం సాధ్యం కాదు. ఒక 75% ఏకగ్రీవంగా, అట్లాంటిది 100% ఏకగ్రీవంగా ఈరోజు మన సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల్లో ఎన్నికలు ఇంత బాగా చేస్తున్నారంటే రేపు మేము వేరే సమాజాలకు కూడా చెప్పొచ్చు, వీలైనంత వరకు ఏకగ్రీవంగా చేసుకోండి అని. నేను చాలా సంతోషపడుతున్నా, చాలా గర్వపడుతున్నా. నేను मुसीबत में घिरे अफराद अपने अजीज़ों को खोने वालों और बीमारी से मुतासर लोगों की हौसला देने के लिए आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी मुसस्सिल आगे आ रहे हैं। इतवार को जैनत और भोरज मंडलों का दौरा करते हुए इन्होंने कई मुतासरा ख़ानदानों से मुलाकात की। हाल ही में फौत होने वाली दीपाईगुड़ा गांव की कजरलोक राजा का, माकोड़ गांव की पदम राम रेड्डी, बेलगाम गांव की बडम लसमबाई, बेलोरी की गंगम विजया, गम गांव की दोसली लिंगन्ना ख़ानदानों से ताज़ियत की। इसी तरह हाल ही में ख़ुदकुशी करने वाली पुदेरी तेजश्री के अहल खाना से मुलाकात करके गहरे रंज व गम का इजहार किया। इन्होंने मुतासरा ख़ानदानों को दिलासा दिया और गुम गांव के दोसली लिंगन्ना ख़ानदान को माली इमदाद भी फराहम की। వాళ్ళ బాబు 2 సంవత్సరాలు. నమస్తే, చూడరా जो टाइम पे नहीं आई रोले हार गया ना ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशान ने अफसरान को हिदायत दी कि आवाम की जानिब से मुकम्मल एतमाद के साथ पेश की जाने वाली दरख्वास्तों का बारीक बीनी से जायज़ा लेते हुए इन्हें मुकामी सतह पर ही हल करें। पीर के रोज़ कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में मुनक़िद प्रजावानी प्रोग्राम में इन्होंने आवाम से दरख्वास्तें वसूल की। अवामी मसाइल को सब्र तहम्मुल से सुनने के बाद मुतल्लिक़ा महकमों के अफसरान को इनके हल के लिए इक़दाम करने की हिदायत दी। अराज़ी मसाइल पर वीडियो कॉन्फ्रेंस के ज़रिए मुतल्लिक़ा तहसीलदारों से बात करते हुए तहक़ीक़ात करने की हिदायत दी। इन्होंने कहा कि अवाम अफसरान पर एतमाद करते हुए दरख्वास्तें देते हैं, इसलिए इनके साथ लापरवाही ना बरती जाए। अफसरान की गलती बर्दाश्त नहीं की जाएगी और ज़रूरत पड़ने पर कार्रवाई की जाएगी। అది ఇంప్లిమెంట్ అయితే
వర్షాకాలం మొత్తం ప్రాపర్లు కట్టి చూడండి భూభాగంలో అయితే అసలే చెప్పి जिला कलेक्टर आदिलाबाद राजा शीशा ने कहा कि आवाम को महंगे तिब्बी टेस्ट के लिए प्राइवेट हॉस्पिटलों का रुख करने की ज़रूरत नहीं है, क्योंकि सरकारी हॉस्पिटलों में तमाम तिब्बी सहूलियात मुफ्त फराहम की जा रही हैं। पीर से शुरू होने वाले ख़वातीन हफ्ता तकारीब के तहत पहले दिन DWA की जानिब से मिशन शक्ति प्रोग्राम मुनक़िद किया गया। इस प्रोग्राम में म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा, मार्केट कमेटी चेयरमैन बोरांचो श्रीकांत रेड्डी के साथ इन्होंने बतौर मेहमान खुसूसी शिरकत की। इन्होंने शमा रोशन करके स्पेशलिस्ट कैम्प का मायना किया और हामिला ख़वातीन को फ़राहम की जा रही तिब्बी सहूलतों के बारे में मालूमात हासिल की। बाद अज़ा TB स्क्रीनिंग कैम्प का भी दौरा किया और ज़रूरी हिदायत दी। आंगनवाड़ी कारकुनों की खिदमत के तरफ में इन्हें यादगारी तोहफ़े पेश किए गए। इस मौके पर ज़िला कलेक्टर राजा शीशा ने कहा कि तमाम सहूलतें होने के बावजूद लोग आज भी प्राइवेट हॉस्पिटलों में जा रहे हैं, जबकि सरकारी निज़ाम पर एतमाद करना चाहिए। हामिला ख़वातीन में खून की कमी दूर करने के लिए मुतवाज़िन ग़िज़ा लेने का मशवरा दिया। ప్రెగ్నెంట్ ఉమెన్ అందరూ ఏర్పాటు చేసి ఇక్కడే ఒకటే చోట అందరూ స్క్రీనింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసి వాళ్ళ స్టాల్స్ అన్ని పెట్టడం జరిగింది సార్. ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక్కొక్క అంగన్వాడీ టీచర్ని 99 రోజుల మేడం మహిళల సందర్భంగా మళ్ళీ ఆరోగ్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి చేయడం జరుగుతుంది. దీంతో పాటు మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి వర్చువల్గా విలేజ్ ఆర్గనైజేషన్ బిల్డింగ్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ భూమి పూజనం కానీ అంగన్వాడీ సెంటర్స్ కొత్త ప్రారంభించడం కానీ అవన్నీ కూడా అవగాహన ప్రతి ఒక్కరు మహిళల్లో కానీ ప్రతి ఒక్కరు అడోలెసెంట్ గర్ళ్ళు వారి ఆరోగ్యం గురించి అవగాహన ఉండాలి. అందుకే ఇక్కడ స్పెషలిస్ట్ క్యాంప్ కూడా గైనకాలజిస్ట్, టీబీ, జనరల్ మెడిసిన్ వార్తలు క్యాంప్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వం వైద్య వ్యవస్థలో అన్ని రకాల పరీక్షలు కావచ్చు, అన్ని రకాల ట్రీట్మెంట్స్ కావచ్చు, అవి కూడా చేయడం జరుగుతుంది. సో ఎవరైనా కూడా ప్రైవేట్ దవాఖానాలు కానీ ప్రైవేట్ సెంటర్స్లో కానీ స్కానింగ్ కానీ టెస్ట్లు కానీ అది చేయాల్సిన అవసరం లేదు. దాని సందర్భంగా మళ్ళీ మనం తినే ఆహారంలో ఏ విధంగా మార్పు రావాలి
అది కూడా అందరికీ చెప్తున్నాము. తినే ఆహారంలో కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, గుడ్లు కావచ్చు, అటువంటి మనము తింటే మళ్ళీ మీకు ఎప్పుడైనా రక్తహీనత కూడా ఉండవు. అవి కూడా ఇక్కడ ఉన్న గర్భిణీ స్త్రీలకి, తర్వాత అడోలెసెంట్ గర్ల్స్కి తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ, ఆశా కానీ ఇదే మనం అవగాహన చేయాలి. ఇది ప్రత్యేకంగా షుగర్ ఎక్కువ తీసుకోవడం వల్లనే తప్పకుండా ఇటువైపు మీకు బీపీ వస్తాయి, అటువైపు మీకు షుగర్ కూడా వస్తాయి. సో అవి అన్నీ కూడా మనం అరికట్టగా ఉండాలి అంటే జంక్ ఫుడ్ తీసుకోకూడదు. మన ఇంట్లో తినే ఆహారమే, మన ఇంట్లో తయారు చేసినటువంటి ఆహారమే, అది జొన్న రొట్టి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, లేదు కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, గుడ్లు కావచ్చు, ఏదైనా అటువంటి తింటేనే మళ్ళీ ఎవరికి ఎప్పుడైనా వ్యాధి కూడా రాదు. మహిళలకు ఆదర్శంగా వాళ్ళని ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళ హెల్త్ పరంగా కావచ్చు, వాళ్ళకు మెంటల్గా అలాగే ఫిజికల్గా కూడా ప్రతి ఒక్కటి వాళ్ళ జీవితంలో ఒక గృహిణి ఇంట్లో ఎంత కష్టపడినా కూడా వాళ్ళ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలన్న ఒక మంచి సంకల్పంతో మన ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక మహిళగా నాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో ఒక భాగమైనందుకు. ప్రత్యేకంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్న దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. सीपीआई जिला सेक्रेटरी मुद्दुपु प्रभाकर रेड्डी ने इल्ज़ाम आयद किया कि रिम्स हॉस्पिटल में काम करने वाले मजदूरों के बकायाजात अदा करने में कंट्रैक्टर्स लापरवाही बरत रहे हैं। पीर के रोज़ रिम्स मजदूरों के साथ सीपीआई पार्टी की जानिब से महकमा लेबर के दफ्तर के सामने धरना दिया गया। इस मौके पर कंट्रैक्टर्स और हुक्काम के ख़िलाफ़ नारेबाजी की गई। इस एहतजाज में पार्टी कायदीन कुंटला रामलू मोहन और रिम्स कारकुनों ने शिरकत की। प्रभाकर रेड्डी ने कहा कि रिम्स हॉस्पिटल में काम करने वाले सुपरवाइज़र्स, पेशेंट केयर, सिक्योरिटी गार्ड्स और दीगर मुलाजिमीन के पीएफ फंड्स अभी तक जमा नहीं किए गए। हर मुलाजिम को तकरीबन 18,000 रुपये बकाया है, जबकि मजमूई रकम तकरीबन 1.5 लाख रुपये बनती है। इस मसले पर ज़िला कलेक्टर और रिम्स डायरेक्टर से नुमाइंदगी की गई, लेकिन कोई फ़ायदा नहीं हुआ। इन्होंने इल्ज़ाम लगाया कि साबिक़ कंट्रैक्टर तकरीबन 5 करोड़ रुपए के बकायाजात हड़प कर चुका है। मुतालबात पूरे न होने की सूरत में 3 जून के बाद हड़ताल शुरू करने का इंतबा दिया। రిమ్స్లో ఉన్నటువంటి కార్మికుల ఐక్యత, రిమ్స్లో ఉన్నటువంటి కార్మికులకు పెండింగ్లో ఉన్నటువంటి పిఎఫ్ ఇచ్చేంత వరకు ఆదిలాబాద్ రిమ్స్లో కార్మికులు పనిచేస్తున్న స్వీపర్స్ కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ, పేషెంట్ కేర్లకు సంబంధించిన కానీ ఈ రోజు వరకు దాదాపు సంవత్సరం పిఎఫ్ జమ కాలేదు. అంటే దాదాపు 18,000 ఒక్కొక్క కార్మికుడికి 18,000 రూపాయల చొప్పున, అంటే 1,80,000, 1,50,000 దాదాపు ఒక్కొక్క కార్మికుడికి జమ కావాల్సింది. ఈ రోజు వరకు ఇంకా పూర్తి కాలేదు. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి, రిమ్స్ డైరెక్టర్ గారికి ప్రతి సమస్య మీద స్పందిస్తూ ధర్నాలు చేస్తూ ఉన్నారు కార్మికులు. పేషెంట్ కేర్ ప్రమోషన్లో కూడా సరైన విధానంగా ఇస్తలేరు. పేషెంట్ కేర్ ఇవ్వాలని రిమ్స్ డైరెక్టర్ గారికి, కలెక్టర్ గారికి పదే చెప్తా ఉన్నాం. అంటే ఈ రోజు కార్మిక శాఖ ముందర కూడా ధర్నా కూడా చెప్తా ఉన్నాం. మరి కార్మిక చట్టం ప్రకారం కూడా అమలు చేస్తలేరు. 26,000 వేతనం ప్రతి కార్మికుడు ఇవ్వాలని ఒక చట్టం ఉన్నది. ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టర్ గారు ఒక మినిమం వేజెస్, డైలీ వేజెస్ కింద ఒక జీవో జారీ చేస్తారు. ఆ డైలీ వేజ్ జీవోని కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం రిమ్స్కు కలెక్టర్ గారు ఇన్ఛార్జి కాబట్టి వారే న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. గతంలో 5 సంవత్సరాల దాదాపు ఏరియర్స్ పెంచిన జీతాలు ఒక్కొక్క 1,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాల నుంచి ఒక్కొక్క కార్మికుడికి నెలకు 1,000 రూపాయల చొప్పున ఏరియర్స్ ఇయ్యాక ముంచిపోయింది. దాదాపు 421 మంది రిమ్స్ కార్మికులు రిమ్స్ ఆసుపత్రిలో అన్ని విధాల ల్యాబ్లో కానీ, సెక్యూరిటీ గార్డులు కానీ, పేషెంట్ కేర్లు కానీ, స్వీపర్స్ కానీ, ఇంకా రకరకాల ఉద్యోగాలు చేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ 421 మందికి, అంటే దాదాపు 5 కోట్ల రూపాయలు గత కృష్ణ కాంట్రాక్టర్ గారు ఎగ్గొట్టిపోయిండు. మరి కలెక్టర్ గారి దగ్గర డిపాజిట్ ఉంటాయి, జిల్లా అధికార యంత్రాంగం దగ్గర ఆ డిపాజిట్ని ఆపి కార్మికులకు మరి ఒక్కొక్కరికి దాదాపు 60-70 వేల రూపాయల చొప్పున ఆ ఏరియర్స్ కూడా పెంచిన ఇవ్వాలని చెప్పి చేస్తా ఉన్నాం. లేకపోతే దీని మీద మరి తీవ్రమైన పోరాటాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కార్మిక శాఖ లేబర్ ఆఫీసర్ గారు లేనందున 3వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ 3వ తారీఖు నాడు సరైన విధానం లేకపోతే నిరాహార దీక్షలు చేయడానికి కూడా కార్మికులు, రిమ్స్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. వెంటనే పరిష్కారం చేయాలని, ప్రమోషన్లు కూడా పేషెంట్ కేర్ అట్లనే సెక్యూరిటీ గార్డ్స్కు సరైన విధానంలో లేనందున పూర్తి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. हिंदू जागृति तंजीम ने मुतालबा किया कि आदिलाबाद म्यूनसिपल हदूद में बारिश के पानी के तहफ़्फ़ुज़ के लिए रेन वाटर हार्वेस्टिंग गणों को लाजमी तौर पर नाफिज किया जाए। पीर के रोज़ प्रजावानी प्रोग्राम के दौरान तंजीम के सदर डॉक्टर प्रफुल्ल वाजे ने ज़िला कलेक्टर को एक तहरीरी याददाश्त पेश की। इन्होंने कहा कि शहरों में ज़ेर ज़मीन पानी की सतह मुसलसल गिर रही है और
एल नैनो असरात के सबब इस बार बारिश कम होने का खदशा है, इसलिए हुकूमत सख्ती से क़वानीन नाफिज करे। मानसून से क़ब्ल फ़ौरी इक़दामात का मुतालबा किया गया। ఆ జియోలో ప్రతి రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ కాంప్లెక్సెస్లో చిన్న ఇంట్లలో కూడా ఇంకుడు గుంత అంటే జల సంరక్షణ ఒక ట్యాంక్ మనము దానికి తయారు చేసి పెట్టాలనేది ఒకటి జియో ఉన్నది. కానీ ఇప్పుడు చూస్తే మాత్రము అది ఇంప్లిమెంటేషన్ మున్సిపల్ అథారిటీ నుంచి అయితలేదు. అయితే మేము కోరేది ఏమంటే ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంత ఉండాలి. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని దానికి అంటారు. అయితే దీని గురించి రోజు రోజుకు భూగర్భ జలాలు కింద పోతున్నాయి. ఎక్కడెక్కడ అయితే 150 ఫీట్స్ మీద కూడా వాటర్ వస్తలేదు, ఆ లభ్యత లేదు. బిల్డింగ్స్లు మరియు రోడ్డు ఎక్కువ మోతాదులో కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. కాబట్టి దీనికి తోడుగా మనకు జల సంరక్షణ అనేది బాగా ముఖ్యము. అయితే మేము డాక్టర్ హెచ్వి వజే సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరియు అధికారులకు వినతి పత్రం అందించడం జరిగింది. వారికి మేము కోరేది ఏమంటే ఇప్పుడు ఎల్ నీనో ఎఫెక్ట్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని పర్యావరణవాదులు, పర్యావరణ సంస్థలు, గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు కూడా హెచ్చరిక చేస్తున్నాయి. ఎల్ నీనో అంటే ఈ సంవత్సరం వర్షాలు తక్కువ మోతాదులో పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వచ్చే వర్షాకాలంలో కూడా వర్షాలు లేకుంటే మన భూగర్భ జలాలకు బాగా తక్కువ నీళ్లు ఉంటాయి. అయితే దీనికి మనం బాగా పెద్ద ఎత్తున మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఇంప్లిమెంట్ చేయాలి. ఇంటింటికి పోయి ఇంకుడు గుంతలు ఉన్నాయా లేవా అని వాళ్ళు చేస్తే బాగుంటుందని ఈసారి మేము ఇది కోరడం జరుగుతుంది. निर्मल ज़िला मुस्तखर में साबिक़ वज़ीर और साबिक़ PPCC सदर मरहूम पी नरसा रेड्डी के मुजस्समे की नक़ाब खुशाई तकरीब शानदार अंदाज में मुनाक़िद हुई। इस तकरीब में तेलंगाना हुकूमत के मुशीर वी हेमंत राव और संतोष रेड्डी ने शिरकत करते हुए मुजस्समे की नक़ाब खुशाई अंजाम दी। इस मौके पर हेमंत राव ने नरसा रेड्डी को गरीबों का सहारा करार दिया। इन्होंने याद दिलाया कि इंदिरा गांधी और PV नरसिम्हा राव के दौर में जोतने वाले को ज़मीन के तहत ज़मीनी इस्लाहात में नरसा रेड्डी ने अहम किरदार अदा किया था। नरसन्ना बापू, नरसन्ना बापू, नरसन्ना बापू अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, नरसन्ना बापू अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, अमर रहे, అదే విధంగా సైడ్ లైట్లు ఇచ్చారు. కానీ వాళ్ళ కూడా ఆ భూములు కూడా ఎవరికైతే నిజంగానే పేదవారికి అందిన భూములు కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నాం. దానికి నేను గతంలో కూడా రాహుల్ గాంధీకే చెప్పాను, సార్ ఆనాడు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు కూడా మళ్ళా దొరల చేతికి పోతున్నది, దాని గురించి కాపాడాలని ఆయనే అన్నాడు. ఖమ్మ బహిరంగ సభలో ఏమన్నాడు, ఇందిరాగాంధీ దియేతో జమీన్ వి फिर सरमाएदार वापस ले रहे अंటున్నారు. దాని మీద కూడా నర్సారెడ్డి గారి ఆలోచన కానీ, పివి నరసింహారావు గారి ఆలోచన కానీ, ఇందిరాగాంధీ ఆలోచన దున్నేవాడికి భూమి ఇచ్చింది ఎవరో చూసినావా? భూస్వంస్కరణ అమలు చేసింది. అదేవిధంగా 20 అంశాల కార్యక్రమం చేసింది. కానీ ఆయనలో గొప్పతనం చూసిన నేను యూత్ కాంగ్రెస్ లో ఆయన ఎవరు చూస్తుంటే ఆయన ఎప్పుడు మాట్లాడినా పేదవాళ్ళ గురించే మాట్లాడతారు. అనవన్ ఫ్యూచర్ ఒకటే ఉన్నది, నువ్వు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చూడు, చంద్రశేఖర్ రెడ్డిలో ఫ్యూచర్ ఉన్నది. పేదవారి గురించి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి నువ్వు వెళ్ళాలి. ఇదో నేను మాట్లాడే శక్తి ఉన్నది. आदिवासियों की ज़िंदगी की बुनियाद समझे जाने वाले 70.1 कानून को छेड़ने की कोशिश की गई तो सख्त एहतजाज किया जाएगा। आदिवासी हुकूक तहफ़्फ़ुज़ तंजीम
तुड़ुम देब्बा ने यह सख्त इंतबा जारी किया। कुमरम भीम आसिफाबाद ज़िले के जैनूर मंडल मुस्तक़र में मुनक़िद प्रेस कॉन्फ्रेंस में ज़िला सदर कोवा विजय कुमार ने शदीद बरहमी का इज़हार करते हुए कहा कि गैर क़बाइली अफराद इस क़ानून को ख़त्म करने के लिए सुप्रीम कोर्ट से रुजू कर रहे हैं। इन्होंने कहा कि जियो नंबर 3 की मनसूखी से क़बाइल पहले ही नुकसान उठा चुके हैं। अगर 70/1 क़ानून को नुकसान पहुँचाया गया तो मुत्तहिदा रियासतों में ज़बरदस्त तहरीक चलाई जाएगी। సుప్రీంకోర్టు అదేవిధంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు దీనిపై వెంటనే స్పందించి దీనిని ఆ పిటిషన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఎందుకైతే ఈ మా ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఆదివాసీ ప్రజలు తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే మా భారతదేశంలోని భూభాగం ఉందో ఆ భూభాగంలో 5వ భూభాగంగా మా ఏజెన్సీ ప్రాంతాన్ని విస్తరించినారు। ఆ విస్తరించిన 5వ భూభాగాన్ని కూడా మాది ఎక్కడైతే గిరిజనేతరులు ఇక్కడ వచ్చి ఏదో బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ఇంత బిల్డింగ్లు కట్టి ఇంత అన్యాక్రాంతం చేసినా కూడా మేము పోనీ ఇక్కడ బతకడానికి వచ్చినారు కాబట్టి బతకనని మేము అనుకుంటే ఏదైతే మా చట్టాన్ని మా 170 చట్టాన్ని మా ఏజెన్సీ ప్రాంతాన్ని తుంగలో తొక్కడానికి ప్రయత్నాలు చేస్తే మాత్రం అంతు చూస్తామని ఈ సందర్భంగా ఈ జైనూర్ కేంద్రంగా మీకు నేను తెలియజేస్తున్నా। మేము ఇక్కడ ఆదివాసులం, ఖచ్చితంగా మేము గిరిజనులకు మేము ఖచ్చితంగా వ్యతిరేకం కాదు। మంచిగా బతకండి, మంచిగా ఉండాలి, కానీ మాకు వ్యతిరేకంగా మా చట్టాలకు వ్యతిరేకంగా మా హక్కులకు భంగం కలిగించినటువంటి చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము దీనికి బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। ఈ పిటిషనర్లు ఏవైతే గిరిజనేతరులు పిటిషనర్లు ఉన్నారో వారు మాత్రం ఈ ఏజెన్సీ ప్రాంతానికి అడుగు పెట్టడానికి కూడా వీళ్ళకు ఇక్కడ హక్కు లేదు। ఎందుకంటే మా 170 చట్టాన్ని గురించి ఇంత అన్యాయంగా ఇంత అక్రమంగా ఇంత మాట్లాడినటువంటి అక్కడ పిటిషన్ ఇచ్చినటువంటి ఆ లాయర్లకు మరియు ఆ 1700 మంది పిటిషనర్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ज़िला निर्मल के भैंसा टाउन में मौसम ने अचानक करवट बदली। पीर की शाम गरज चमक और तेज़ हवाओं के साथ मूसलाधार बारिश हुई। दोपहर तक शदीद गर्मी रहने के बावजूद शाम होते ही मौसम खुशगवार हो गया। ताहम बेवक्त बारिश से कई इलाक़ों में अवाम को मुश्किलात का सामना करना पड़ा, जबकि किसान अपनी तैयार फसल को नुकसान पहुँचने के खदशे से परेशान दिखाई दिए। महकूमा मौसमियात ने ज़िला निर्मल के पहले ही आसमानी बिजली गिरने की वार्निंग जारी की थी। आदिलाबाद म्यूनसिपल वार्ड नंबर 33 काउंसलर NRI सैयद महबूब अली और कांग्रेस के सीनियर लीडर सैयद सुजात अली के छोटे भाई सैयद अनवर अली की दुख्तर नेक अख्तर का निकाह अलहाज सैयद खैरात अली साहब रिटायर्ड सुपरवाइज़र मार्केटिंग डिपार्टमेंट की सरपरस्ती में अब्दुल शहीर इलेक्ट्रिशियन सुपरवाइज़र फर्जन अब्दुल खदीर के हमरा 24 मई बरोज़ इतवार बाद नमाज असर जामा मस्जिद नेरडी वनडे में बहुस्न खूबी अंजाम पाया। क़ाज़ी एहतशाम ने खुतबा निकाह पढ़ाया और ईजाब व कबूल करवाया। बाद अज़ा सूर्या गार्डन में इस्तकबालिया तकरीब अमल में लाई गई, जिसमें मेहमानों के लिए पुरतकल्लुफ़ ज़ियाफ़त का अहतमाम किया गया। तकरीब में आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी, कांग्रेस कायदीन शेख मुजाहिद अलमारूफ पत्ती मुज्जू, शेख क़यूम, M.A. शकील, नरेश रेड्डी, नुमाइंदा काउंसलर्स सैयद शाह राशिदुल हक शंकर आदिलाबाद और नेरडी वनडे के सियासी, समाजी व मजहबी कायदीन बशमूल सैयद मुजाहिद अहमद गवर्नमेंट टीचर, सैयद आज़म अली सेक्रेटरी खानापुर एग्रीकल्चर मार्केट कमेटी, सहाफ़ी अमीम शरीफ,
मोहम्मद अब्दुल समद नईम मालिक फॉरेस्ट गेस्ट हाउस, मोहम्मद ज़ियाउद्दीन हेडमास्टर के अलावा अजीज़ वक़ारीब व दोस्त अहबाब की कसीर तादाद ने शिरकत की और मुबारकबाद पेश की। मेहमानों का इस्तकबाल वालिद अरूसा सैयद अनवर अली, सैयद कैफ अली, सैयद शौकत अली, सैयद यूसुफ अली, एजाज़ अली, सैयद सादिक अली, मोहम्मद शकील, मोहम्मद रऊफ़ ने किया। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। कंदी श्रीनिवास रेड्डी का जैनत और भोरज का दौरा, मंडलों में कई ख़ानदानों से मुलाकात व ताज़ियत। अवामी मसाइल को मुकामी सतह पर ही हल किया जाए, ज़िला कलेक्टर राजा शीशा की अफसरान को हिदायत। आदिलाबाद में महकमा लेबर के दफ्तर के सामने CPI का धरना, बकाया जात अदा न करने पर 3 जून के बाद हड़ताल का दिया इंतबाह। कुमरम भीम आसिफाबाद ज़िले में खौफनाक सड़क हादसा, कार की टक्कर से हेड कांस्टेबल जान बहक। आदिलाबाद म्यूनसिपल वार्ड नंबर 33 काउंसलर NRI सैयद महबूब अली की भतीजी की शादी तकरीब। आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी व दीगर मौजूदीन की शिरकत। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।